తెలంగాణ కాంగ్రెస్ నూతన కమిటీల విషయంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంది? గతంలో మాదిరిగా జంబో కమిటీలు వేస్తారా? ఒక్కో విభాగాన్ని ఒకేసారి ప్రకటిస్తారా? పార్టీ పదవుల భర్తీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మొత్తం ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారు? ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చాలా కాలంగా కార్యవర్గం ఏర్పాటు విషయంలో అనేక చర్చలు జరిగిన తర్వాత అధిష్టానం కొన్ని పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజా హస్తన పర్యటనలో పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతోంది. బూత్ స్థాయి, గ్రామ, మండల స్థాయి కమిటీలతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం శాంపిల్ గా గుజరాత్ ను పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అనేక విభాగాలు ఉంటాయి. పీసీసీ చీఫ్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ, ఏఐసీసీ ఇంప్లిమెంటేషన్ కమిటీ, జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇలా పార్టీలో కీలకమైన పోస్టులు చాలా ఉంటాయి. వీటన్నిటిని ఒకేసారి జంబో కమిటీగా ప్రతిసారి అధిష్టానం నియామకాలు చేసేది. కానీ ఈసారి పీసీసీ చీఫ్ నియామకం జరిగి 8 నెలలు పూర్తయినా మిగతా కమిటీలు పెండింగ్ పెడుతూ వచ్చాయి. వీటి విషయంలో అనేక చర్చలు, సమాలోచనలు చేసి కొలిక్కి తీసుకొచ్చినా ప్రతిసారి ఏదో అంశం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. గుజరాత్ లో జరిగే ఇంప్లిమెంటేషన్ ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం మొత్తం కార్యవర్గం కాకుండా కేవలం ఉపాధ్యక్షుల పోస్టులను మాత్రమే భర్తీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకం విషయంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు పదవులు కట్టబెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఆ తర్వాత జనరల్ సెక్రటరీలు, ఇతర పార్టీ కార్యవర్గాన్ని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం నియామకాలు చేపడుతున్న వైస్ ప్రెసిడెంట్ పోస్టులను మే 10లోగా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇక బ్లాక్, మండల స్థాయి, జిల్లా స్థాయి అధ్యక్షుల నియామకాలను మే నెలాఖరులోగా భర్తీ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గం చేపట్టేలా పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి.